హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫ్రెష్ ప్రింట్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ అండ్ ట్రైనీ అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయన్నమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి, అలాగే షేర్ కామెంట్ కూడా చేసేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెష్ ప్రింట్స్ ఈజ్ ఏ న్యూయార్క్ బేస్డ్ కంపెనీ అనమాట, స్టార్టప్ కంపెనీ అనమాట. సో మనం రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే కమ్యూనికేట్ విత్ ట్రైనీస్. సో మనం ట్రైనీస్తో కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే మేనేజ్ ద డే టు డే వర్క్ నెసెసరీ టు రన్ అవర్ ట్రైనీ ఎండీవర్స్. మన ట్రైనీ ఎండీవర్స్కి వచ్చేసి మనము వర్క్ నెసెసరీ గురించి ప్రతిరోజు మేనేజ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. Guide the campus manager trainees to build an entrepreneurial foundation and help them up their business on campus. దీని మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ట్రైన్ ది క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ టువర్డ్స్ సెక్యూరింగ్ సేల్స్ అనమాట. అండ్ అలాగే బ్రెయిన్ స్ట్రూమింగ్ ఐడియాస్ that are crucial to the success of our campus managers. Collect feedback from trainees and existing campus managers to help షేప్ ది ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సిఎం జర్నీ. మనము ట్రైనీస్ నుండి మనము ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసి సో ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ కోసం మనము ఎవరైతే ట్రైనీస్ ఉంటారో, ఈ కంపెనీలో ట్రైనీస్ ఉంటారో వాళ్ళ నుండి మనం ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కామెంట్ ఓవర్ సేల్స్ పిచ్చెస్ విత్ అట్లీస్ట్ 1 year ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్. సో మనకు సేల్స్ పిచ్చెస్లో మనకు 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్స్ కోసం మనం ఓపెన్ చేస్తుంటామని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షనల్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంగ్ విత్ న్యూట్రల్ యాక్సెంట్. సో వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. స్ట్రాంగ్ ఎక్సెల్ అండ్ డేటా ఎనాలిసిస్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. మన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే మనకు స్ట్రాంగ్గా ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఎగ్జైటెడ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. మనం సెల్ఫ్ మోటివేట్ అవుతూ అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మనము ఉత్సాహంతో అయితే వర్క్ చేయడానికి ముందుగా ఉండాలన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ మెటిక్యులస్ విత్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ యాట్రిబ్యూట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రోయాక్టివ్, ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో అలాగే ఛాలెంజెస్ ఫేస్ చేయడంలో మనము ఇష్టంగా అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గోల్ ఓరియంటెడ్, అంబిట్యూస్, డెడికేటెడ్ టు అ లాంగ్ టర్మ్ విజన్, ఓపెన్ టు ఛాలెంజ్. అండ్ అలాగే ఎక్స్ట్రీమ్ కండోర్ ఓవర్ కంఫర్ట్, కామ్ అండర్ ప్రెజర్. సో నెక్స్ట్ కాంపెన్సేషన్ అండ్ అలాగే బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ. సో ఇది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ కాబట్టి, యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో డాలర్స్లో అయితే మనకు అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది. $8,400 అయితే మీకు పర్ యానం అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నైట్ అలవెన్సెస్ కనుక చూసుకున్నట్టయితే $960 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అలాగే వర్కింగ్ ఇన్ గ్రేట్ కల్చర్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఏ ఫుల్లీ రిమోట్ రోల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి అయితే మీరు మీ ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ కనుక చూసుకున్నట్టయితే 7:30 PM అంటే నైట్ 7:30 PM నుండి మీరు ఎర్లీ మార్నింగ్ 4:30 AM వరకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేసి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ అలాగే ఫోన్ నెంబర్, మీ రెజ్యూమ్ని సో వాళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ అప్డేట్ చేసి మీ రెజ్యూమ్లో అప్లోడ్ అయితే చేసేయండి. సో వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అని ఫిల్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. సో మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని జాబ్కి అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.